Hi, hello, welcome to Kid the Logs and Food channel. Please like, share and subscribe to my channel. ఈరోజు మన ఛానల్లో ఏం చేయబోతున్నాం అంటే మటన్ గ్రేవీ కర్రీ అండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసేసుకోవచ్చు. సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఇలా చేసుకోవటం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మనకి కావాల్సినంత టెక్చర్లో గ్రేవీ వస్తుంది. నేను ముందు వీడియోస్లో చెప్తున్నట్టుగా ఈ మటన్ గ్రేవీ కర్రీని కూడా చపాతీ, పుల్కా, జొన్న రొట్టెలు దేంట్లో కన్నా ట్రై చేయొచ్చండి. చాలా చాలా ఎమ్మీ బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీనికోసం నేను ఒక 1/2 kg మటన్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇలా శుభ్రంగా వాటర్తో వాష్ చేసి పెట్టేసుకున్నాను. దీనికి కావలసిన మసాలా ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను ఒక చిన్న చెక్క తీసుకున్నాను, దాల్చిన చెక్క, అలాగే యాలకులు, లవంగం, బిర్యానీ ఆకు, నేను తీసుకుంది ఇది ఏంటంటే నల్ల యాలకులు అండి, ఒక అనాస పువ్వు, జాపత్రి, అలాగే కొంచెం రాతి పువ్వు అనమాట. రాతి పువ్వు తీసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి రెండు కూడా మనం తీసుకునే మటన్ క్వాంటిటీని బట్టి తీసుకోండి. అలాగే దీంట్లో నేను క్యాష్యూ కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్యాష్యూ తీసుకోవటం వల్ల ఏంటంటే గ్రేవీ ఆల్వేస్ బాగుంటుంది. ఇప్పుడు మనం తీసుకుని ఈ మసాలాని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే దీన్ని మరలా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాము. దీంట్లో టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్నంతా ఫైన్ పేస్ట్ కింద పట్టేసుకోవాలి. మెత్తగా ఉండిపోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీంట్లోనే మనం ఆనియన్ని, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని మరలా గ్రైండ్ చేసుకోవాలి. సో అందుకోసం ఇప్పుడు నేను దీంట్లో ఉన్న గ్రేవీని అంతా తీసేసి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే జార్లో సేమ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసేసుకోండి. దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. ఇది ఫైన్ పేస్ట్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది వస్తుందండి. ఇప్పుడు ఏదైతే మనం మసాలా తీసుకున్నామో వీటన్నిటి వల్ల గ్రేవీ వస్తుంది. సో దీనికోసం నేను ఒక మీడియం సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది మస్టర్డ్ ఆయిల్ అండి. నాన్ వెజ్లోకి మస్టర్డ్ ఆయిల్ పడితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు మస్టర్డ్ ఆయిల్తో నాన్ వెజ్, చికెన్, మటన్ మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా సరే నాన్ వెజ్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి మనం డైలీ వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో నేను ఒక బిర్యానీ ఆకు తుంపి వేసేసుకున్నాను. అలాగే దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఏంటంటే మనకి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఆన్ ఆఫ్ లిడ్ పెడుతూ లిడ్ తీస్తూ కలుపుకుంటూ ఆనియన్ని ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, మాడనివ్వద్దు. ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఆన్ ఆఫ్ లిడ్ పెట్టుకుంటా ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి, మాడనివ్వద్దు, కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా నేను ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ పేస్ట్ కూడా ఆయిల్లో అంతా కలిసిపోయేటట్టు కలుపుకొని దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దీన్ని కూడా నేను లిడ్ పెట్టి మగ్గించేసుకున్నానండి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలాలి. ఆయిల్ పైకి తేలితే ఏంటంటే దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయినట్టు, ఆ ఆనియన్ పేస్ట్ అనేది కూడా పూర్తిగా వేగిపోయినట్టు. ఇలా ఆనియన్ పేస్టు, ఈ ఆనియన్స్ మంచిగా సిమ్లోనే ఫ్రై అవ్వటం వల్ల మనకి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ నా ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. దాంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా టమాటా ప్యూరీని వేసుకోండి. ఈ మసాలా టమాటా ప్యూరీని కూడా ఆయిల్లో అంతా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోండి. ఈ టమాటా మసాలా అంతా నీట్గా ఆయిల్లో కలిసిపోవాలి. అంతవరకు మీరు కలుపుతూనే ఉండండి. మనం ఆనియన్ పేస్ట్ వేసాం కదా, దాంతోపాటు ఇది కూడా మంచిగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేస్తే మనం ఇంతవరకు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించిన తర్వాత దీంట్లో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోండి.
మనం ఎప్పుడైతే మటన్ వేస్తామో మటన్ వేసిన దగ్గర నుంచి హై ఫ్లేమ్లోనే ఉండాలండి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టుకోవద్దు. అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మటన్ అనేది రబ్బరీగా గట్టిగా ఉంటుంది. సో మటన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. ఎప్పటి వరకు అంటే ఆ వాటర్ అంతా ఆవిరైపోయి నూనె తేలేంత వరకు కలుపుకుంటానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అప్పటి వరకు కూడా మన ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చిదనం పోయేంత వరకు, అలాగే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మటన్కి పట్టేంత వరకు కలుపుతూనే ఉండండి. అలా కలపటం వల్ల ఏంటంటే అడుగు పట్టేయదు. అడుగు పట్టేస్తే కూర అంతా పాడైపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండండి. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉంచాలి. ఎప్పుడైతే మనకు ఆయిల్ సెపరేట్ అవుతుందో దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ అయితే నాకు సరిపోతుంది. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ సరిపోకపోతే మనం తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లోకి ఇప్పుడు నేను మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు యాలకులు, లవంగాలు ఇవి తీసుకున్నాను కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ మిర్చి నాకు సరిపోతుంది, మిర్చి పౌడర్. సో అంత మిర్చి పౌడర్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ మనకి మటన్కి పట్టేటట్టు నీట్గా కలిపేసుకోండి. అలాగే ఆ కారంలో ఉండే పచ్చితనం కూడా పోవాలి. అదంతా పోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకుని దీంట్లోనే ఒక పచ్చిమిర్చి నేను స్లైస్ చేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. సో మనం పచ్చిమిర్చి వేస్తున్నాం, కారం వేస్తున్నాం, ఆల్రెడీ మసాలా కూడా పట్టుకున్నాం కాబట్టి మీరు కొంచెం చూసుకొని వేసుకోండి. ఎంత స్పైస్ తినగలరో అంత స్పైస్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు సిమ్లోకి స్టవ్ని టర్న్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. ఈ లిడ్కి ఏం చేయాలంటే పైన విజిల్ని, లోపల ఉన్న రబ్బర్ని తీసేయండి. తీసేసి మూత క్లోజ్ చేసేసి దాన్ని ఉడకనివ్వండి. ఇది ప్రెషర్ కుక్కర్ కాదు, నార్మల్ లిడ్ కాదు, మీడియం ఆవిరిలో ఇది ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇది ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు మనకు ఆయిల్ అంతా పైకి తేలింది. సో మనకి మటన్ అనేది ఒక 50% ఇక్కడ ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకి ఎంతైతే వాటర్ అవసరం పడుతుందో అంత వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీ గ్రేవీ కావాలో దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు నేను ఇక్కడ మన ముక్క మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న మటన్కి నాకు ఇంత వాటరు సరిపోతుంది ఉడకటానికి. మీరు తీసుకునే మటను ముదురుదా లేతదా దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. వాటర్లో అంతా కలిసిపోవాలి. నాకు ఇంకా కొంచెం వాటర్ అవసరం పడుతుంది. సో నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా చూసుకొని ముక్క మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే మనం ఒకసారి ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. సో ఇక్కడ నేను సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సాల్ట్ మీకు కానీ సరిపోలేదు అనిపిస్తే ఇక్కడే మీరు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ముక్కగా పడుతుంది. తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకుని అది యూజ్ ఉండదు. సో ఇప్పుడు నేను లిడ్ పెట్టేస్తున్నాను. దీనికి నేను విజిలు అండ్ లోపల రబ్బర్ కూడా పెట్టేస్తున్నాను. విజిలు, రబ్బర్ పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోండి. నేను తీసుకున్న మటన్ లేతది కాబట్టి నాకు 4 విజిల్స్ సరిపోతాయి. సో నేను 4 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికిచ్చేసుకుంటున్నాను. హైలో పెట్టొద్దండి, సిమ్లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడకనివ్వండి. మీరు ఇంకా ఉడకలేదు అనిపిస్తే ఇంకొక 2 విజిల్స్ అలా పెట్టేసుకోండి, ఉడికిపోతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ డన్ అయిపోయింది మటను. ఇక్కడ చూస్తుంటే మీరు చూసారు కదా, నాకు గ్రేవీ టెక్చర్ నాకు సరిపోయేంత గ్రేవీ టెక్చర్ వచ్చేసింది. అలాగే ముక్క కూడా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ప్రాసెస్ ఉందన్నమాట చేయడానికి. ఇలా మనకి ముక్క మెత్తగా ఉడికిపోయింది, గ్రేవీ కూడా సరిపోయేంత కన్సిస్టెన్సీలో ఉంది అనుకున్నప్పుడు మరలా ఒకసారి కొంచెం స్టవ్ వెలిగించేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత కసూరి మేతి యాడ్ చేసుకున్నానండి. కసూరి మేతి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, స్పైసీ కూడా ఉంటుంది అనమాట. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి.
దీనిలోకి కసూరి మేతితో పాటు కొద్దిగా అంతా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర కసూరి మేతి చక్కగా గ్రేవీలో కలిసిపోయేంత వరకు కలిపేసుకోండి. ఇలా కలిపేసుకోవటం వల్ల ఏంటంటే గ్రేవీలోకి మంచిగా మిక్స్ అయిపోతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఒక్క ఉడుకు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవటమే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్లీ డన్, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దీన్ని ఈ విధంగా ఒకసారి సర్వ్ అవుట్ చేసేసుకొని మీరు అన్నంలో కానీ చపాతీల్లో కానీ ట్రై చేయండి. చాలా చాలా ఎమ్మి ఎమ్మి డెలిషియస్ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నాకు ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇక్కడ. సో మేము చేసే కంటెంట్ మీకు నచ్చినట్టయితే చూసేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఈ విధంగా ఒకసారి మటన్ గ్రేవీ కర్రీ ట్రై చేసి ఎలాగొచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.